హాయ్ అండి. ఇవాళ చూసుకుంటే మనకి సండే అంటే సండే అయిపోయినట్టే మనకి. ఎందుకంటే ఇప్పుడు నైట్ చూస్తే మనకి 12 దాటింది. ఇవాళ సండే ఏమైందంటే మనం ఇంట్లో ఉండి ఆన్ చేసాం. మామూలుగా ఎలా ఉంది వాతావరణం అనేది. మామూలుగా మొత్తం మ్యాప్ మొత్తం రెడ్‌గా ఉంది చూడండి ఇలా ఉంది. కనపడుతుందా? ఇలా ఉంది రెడ్ మొత్తం. అని చెప్పి ఇంట్లో ఆన్ చేసి పెడితే ట్రిప్పులు, ఊపుల్లో, ర్యాపిడ్‌లో టక 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 అని పడుతూనే ఉన్నాయి. పర్వాలేదు బాగానే ఉందని చెప్పి ఇంకా మనం ఏం చేసామంటే మధ్యాహ్నం అన్నం తినేసి పావుతోక ఒకటింటికి స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి ఇంక బయటకు వచ్చాను. బయటకు వచ్చిన కాడ నుంచి ఇంకా ఊబర్లో ట్రిప్పులు పడట్లేదు ఇంకా. ఇంట్లో ఉన్న కాడ నుంచి ట్రిప్పులు పడ్డాయి. ఎప్పుడైతే బండి తీసి బయట పెట్టానో ఇంకా ట్రిప్పులు పడలేదు మనకి ఇంకా. ఇంకా ర్యాపిడ్‌లో ఒక ట్రిప్ పడింది కానీ వెంటనే అది వేరే వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. అలాగే చిన్న అమౌంట్ ఒకటి పడింది 142ది. అది 5.6 కిలోమీటర్స్. మన పికప్ ఏమో 1 కిలోమీటర్. మొత్తం టోటల్ కలిపి ఒక 6-7 కిలోమీటర్స్. 7 కిలోమీటర్స్ వేసుకోండి లోన్ ఫిగర్ వేస్తే. కిలోమీటర్కి మాకు ట్రిప్ పడింది. అలా అయింది తీసుకెళ్ళి వదిలిపెట్టాను అనమాట. దగ్గరే అది. ఓకే. ఏదైనా సరే మనకి అది అయిపోయింది ట్రిప్ అనేది. నేనేం చేశాను అంటే ఓకే అన్న అని చెప్పి నేను బయలుదేరి వచ్చేసాను ముందుకి. ముందుకొచ్చి ఆర్టీసీ రోడ్లో కాస్త ముందుకొచ్చి సీఎన్జీ బంగాళ ఇటు వద్దామని చెప్పి వస్తూనే ఉన్నాను. అంతలో ట్రిప్ పడింది నాకు. అది 900 కాదు 888 ఎంత పడింది అనమాట. అది ఇంటర్సిటీ ట్రిప్ చూడగానే తెలిసిపోయింది నాకు. 53 కిలోమీటర్స్ చూపించాడు అనమాట. 55 అంతే అనుకుంటా. కొట్టేసి వచ్చేసాను. అందులో ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీరు చూసారు కదండి అమౌంట్ కిలోమీటర్లు ఫలానా చోట అది ఇది అన్నారు. ఓకే అండి అని చెప్పాను. అది దర్గా కాడంట. ఇది మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత మనం ముందుకు వెళ్ళిపోతే అది దర్గా ఒకటి ఉంది. జహంగీర్ దర్గా అని ఒకటి ఉంది అక్కడికి అనమాట. అది డ్రాప్ అయితే అక్కడ దర్గా కాడ దింపా అనమాట. వాళ్ళు ఏం చెప్పారంటే రిటర్న్ కూడా వస్తారా అంటే రిటర్న్ అంటే చెప్పలేమండి నేను రిటర్న్ వస్తాను లేదు కానీ ట్రిప్పులు పడితే వెళ్ళిపోతాను అని చెప్పాను. ఓకే అండి కాస్త ఆగితే మంచిదే అండి మేము వస్తామని చెప్పారు. ఒకవేళ నేను అక్కడ ఆగడం మంచిదేంది ఎందుకంటే అక్కడ వెళ్ళంగానే అసలు నెట్ పని చేయట్లేదు మొబైల్లో. అంటే వెయిట్ చేయండి డబ్బులు ఎక్కువ ఇస్తామని చెప్పారు. ఓకే అని చెప్పి ఆగాను. ఎందుకంటే మనకి వెళ్ళేటప్పుడు 9 వాళ్ళకి నాకు అమౌంట్ వచ్చింది 980 ఇచ్చారు. నాకు వచ్చింది 850 దాంట్లో. అది నెట్ సరిగ్గా పని చేయక మాకు వచ్చింది 850 రూపీ 849 రూపాయలు అనమాట. ఇంకా ఇది అవదులే మనకి అది అయిపోయింది. అమౌంట్ అయితే తీసుకున్నాను. అదే మొత్తం టోటల్ అమౌంట్ అయితే నాకు వచ్చింది 849 రూపాయలు వచ్చింది అమౌంట్ వచ్చిందండి. ఊబరాడు 980 తీసుకున్నాడు. దాంట్లో వాడు దగ్గర 150 140 తీసుకున్నాడు అమౌంట్ అనేది. అది విషయం పక్కన పెడదాం అది. తర్వాత ఏమైందంటే ఇంకా నేను 980 అంటే వెళ్ళేటప్పుడు 980 ఇస్తారు. 1000 రూపీస్ ఇస్తారు. అరగంట ఆగమన్నారు. చెప్పడం అరగంట చెప్తారు ఇంకా ఎక్కువ వెయిట్ చేస్తారు. వెయిట్ చేయండి ఎక్కువ టైం అయితే డబ్బులు ఇస్తా ఉన్నారు. ఇంకెందుకు డబ్బులు ఇస్తారో అని చెప్పి ఆగాను. ఎందుకంటే అక్కడ నుంచి 980 అంటే నాకు దగ్గర వెళ్ళింది. నాకు వెళ్ళేటప్పుడు నాకు ట్రిప్ పడింది 43 కిలోమీటర్స్ పడింది. అంటే 200 అయింది సీఎన్జీకి. రాను కూడా అట్టాగే సేమ్ సీఎన్జీ 200 అవుతాయి. మళ్ళీ వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చినా 200 పైన 800 మిగిలిపోతాయి. అది కాకుండా వెయిట్ చేయమన్నారు డబ్బులు ఎక్కువ ఇస్తారు చెప్పి ఇంకేం చేశాను అక్కడ వెయిట్ చేశాను. వాళ్ళు మొత్తం దగ్గర 2.5 గంటలు వెయిట్ చేయించారు. నేను పర్వాలేదు వెయిట్ చేశాను. ఇక్కడ వచ్చి అమౌంట్ వస్తాయి పర్వాలేదు లోపల చేసుకోవచ్చు అంటే కదనట్లేదు. ట్రిప్ కూడా ఏంటి నేను వెళ్ళేటప్పుడు నాకు 1 గంట 10 నిమిషాలు ట్రిప్ అయిపోయింది. రిటర్న్ వచ్చేటప్పుడు మనకు దగ్గర 1 గంట 25 నిమిషాలు మధ్యలో ఒక చోట ఆగారు అది వేరే విషయం. 1 గంట 45 నిమిషాలు అనుకోండి. 1 గంట 40 నిమిషాలు వచ్చేసాను. ఏసీ కూడా వేయలేదు వాళ్ళు. ఏసీ కూడా వద్దన్న చెప్పారు. అది రూట్లో వచ్చేసాను దింపేశాను. అది కూడా సింపుల్ రూట్ అనమాట. ట్రాఫిక్ లేని రూట్ అనమాట. అది సింపుల్గా వచ్చేసాను. అది మనకు వచ్చిన తర్వాత నాకు 1,500 ఇచ్చారు. 2 గంటలు వెయిటింగ్ ట్రిప్ గంటన్నర. డబ్బులు తక్కువ మీకు అనిపించవచ్చు కొంతమందికి అయితే. నాకైతే ఓకే అనిపించింది. ఎందుకంటే పడడం కన్నా ఒక సామెత ఉందన్నమాట. పరిగెత్తుకుని వెళ్ళి పాలు తాగడం కన్నా నుంచో నీళ్ళు తాగడం బెటర్ అని. మనం వచ్చి ఇలా అంత తిరిగినా అంత అమౌంట్ రాదు. అక్కడ కంటికి కనబడితే ఉంది. 1,500 ఇచ్చారు. నాకు గ్యాస్ అయింది 200 ఖర్చు అయింది. నాకు వచ్చింది 1,300. ఓకే 300 అనుకున్నాం గ్యాస్కి. 300 గ్యాస్ పోయినా మనకి 1,1200 మిగిలింది. 1200 మిగిలింది అనమాట. అంటే 1200 వెళ్ళడానికి అదే అటు నుంచి రావడానికి ఇటు నుంచి వెళ్ళడానికి నాకు 800 రూపాయలు కదా. మనకి గ్యాస్ అయితే పెద్ద కాలేదండి. అది 200 కాలింది. దగ్గర 650 ప్లస్ 1800 చిల్లర అక్కడే నాకు కంటికి కనబడుతున్నాయి అనమాట. మంచి ట్రిప్ అది. అందుకే నాకు ఇంకా వచ్చిన తర్వాత ఇంకేం వెళ్ళలేదు. నేను ఇంటికి వచ్చేసాను అనమాట. అక్కడే దర్గా కాడ వెళ్ళాం కాబట్టి కొన్ని సామాన్లు మా పాప అవి తీసుకున్నాను కొన్ని అయిపోయింది. అది కలిపి నాకు మొత్తం తిరిగింది నేను 120 కిలోమీటర్లే. నాకు రాను పోను ప్లస్ ర్యాపిడ్లో ట్రిప్ చేసిన అమౌంట్ మొత్తం కలిపి దాంట్లో సీఎన్జీ తీసేస్తే నాకు 1,999 రూపాయలు నాకే మిగిలింది అనమాట మొత్తం. దాంట్లో మనకి ఇంకా మెయింటెనెన్స్ ఖర్చు మొత్తం తీసేయాలి. అది మీరు తెలుసుకోండి. మెయింటెనెన్స్ ఖర్చు ఏం లేదు. 40% మనం తీసేస్తే తర్వాత మనకి దాంట్లో సీఎన్జీ ఇప్పుడు ఎంత అయింది 420 రూపాయలు అది మైనస్ తీసేస్తే
మిగిలిన అమౌంట్ మనది. ఓకేనా? ఇవాళ అయితే సండే మనకి ఇది. అలాగే నేను మన శనివారం చేశాను. అది కూడా చూడండి, వరుసగా పెడతాను. ఊబర్లో ఎన్ని ట్రిప్లు చేశాను. ఆ ఊబర్లో నేను 12 ట్రిప్ చేశాను. 12 ట్రిప్స్కి నాకు ₹420 నాకు మనకి వాడు ఇచ్చాడనమాట ఇన్సెంటివ్. మరి ఏంటంటే ఊబర్ వాడు చాలా తెలివిగలవాడండి. ఊబర్ ఇచ్చే ట్రిప్పులు ఎలా ఉంటాయంటే చాలా దరిద్రంగా ఉంటాయి. చిన్న చిన్న ట్రిప్పులు ₹420 కోసం 10 ట్రిప్పులు ఎట్టైనా పూర్తి చేయాలని చెప్పి ర్యాపిడ్లో మంచి మంచి ట్రిప్పులు పడినా దాన్ని స్కిప్ చేసి ఈ ₹420 కోసం చేస్తుంటాం. చిన్న చిన్న ట్రిప్పులు చేస్తుంటాం. ₹420 రావాల్సిందే. ఆల్రెడీ నేను అదే చేశాను అనమాట. ఎందుకంటే నాకు 10 నాకు అయిపోయింది మొత్తం. 8 ట్రిప్పులు చేశాను. నాకు అమౌంట్ 2000 వచ్చేసాయి. ఆ ₹420 కోసం తిరిగాను అనమాట. ఎందుకు తిరిగితే 10కి మొదలు పెడితే నాకు 2కి అయిపోయింది. 2కి ఆ టైంలో నాకు 2 దాటింది అనుకుంటా. అప్పుడు నాకు 12 ట్రిప్స్ మొత్తం పూర్తి అయిపోయాయి. అప్పుడు నా ₹420 వచ్చాయి. దానికోసం ర్యాపిడ్లో మంచి ట్రిప్పులు పడుతున్నాయి. అది తీసుకున్నా నాకు దానికన్నా అమౌంట్ ఎక్కువ వచ్చేదేమో. అదే చెప్తున్నాను. నాకు తెలిసి కూడా నేను దాన్ని వెనకబడ్డా అనమాట. నేను తీసుకుని చిన్న చిన్న ట్రిప్పులే ₹100, ₹115, ₹160, ₹140 ఇవే తీసుకున్నాను. అనవసరంగా దాని చక్కల్లో అంటే నేను ఎక్కడ దూరం వెళ్ళకుండా మళ్ళీ రావడానికి కష్టమైంది చెప్పి లాంగ్ ట్రిప్పులు కూడా పడ్డాయి తీసుకోకుండా చిన్న చిన్న ట్రిప్పులు తీసుకున్నాను. కావాలంటే ఇక్కడ తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేద్దాం అని చెప్పి. తర్వాత ఏదైనా సరే మా సండే ఇలా జరిగింది. నిన్న శనివారం అయితే మాకు ఇలా జరిగింది అనమాట. చూడండి, మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తాను. ఓకేనా? మనం చూసుకుంటే శనివారం ఏమైందంటే మనకి చెప్పా కదా మొత్తం 12 ట్రిప్స్ చేశానని చెప్పి. 20 ట్రిప్స్కి మనకి దగ్గర 15 గంటల 8 నిమిషాలు ఆన్లైన్లో ఉంటే మనకి 450 ప్లస్ ప్రమోషన్ డబ్బులతో కలిపి మనకి 3800 అయిందన్నమాట మనకి. ఓకేనా? ఓకే సార్, చూద్దాం ట్రిప్స్ ఎలా ఉన్నాయంటే అనేది. దీంట్లో ఒక ట్రిప్ చేసేద్దాం. ఇది 207,456 అనేది ఏఎం మనకి. ఈ ట్రిప్ చేసేద్దాం. కానీ ఈ ట్రిప్తో కలిపినే మనకి 12 ట్రిప్స్ జరిగాయి అనమాట. కానీ ఈ ట్రిప్ ఎందుకు తీయాలో చెప్తాను మీకు. ఓకేనా? ఒకటి ఫస్ట్ ట్రిప్ అయితే మనకి ఇది. ఓకేనా? 12 ట్రిప్స్ చేయాలి కాబట్టి ఆ రోజు 9 నుంచి 10 తారీఖు లోపు చేయాలి. ఇంటి లోపు అనమాట మనకి. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి ఇంటర్సిటీ పడింది అనమాట. ఇది మనకి అల్మాజ్గూడ నుంచి సంగారెడ్డికి పడింది అనమాట. ఇది ఇంటర్సిటీ ట్రిప్. అది ట్రిప్ అయ్యేలోపే మనకి రిటర్న్ ట్రిప్ ఎంఆర్సీ కాలనీ ఫిల్మ్ నగర్ నుంచి పడింది అనమాట, సంగారెడ్డి నుంచి మనకి. ఓకేనా? ఇది ఒక ట్రిప్ అనమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇది అనమాట. ఇది తర్వాత ఇది ఫిఫ్త్ ట్రిప్. తర్వాత మనకి ఇదేం లేదు. ఓకే, 6th, తర్వాత ఇది 7th, 8th, తర్వాత 9th. ఇది చేసిన తర్వాత అనిపించింది అనమాట నాకు. ఇక్కడ చేసిన తర్వాత అనిపించింది ఇంకా 3 ట్రిప్పులు ఎలా చేసేద్దాం, మనకి అమౌంట్ వచ్చింది అనుకున్నాను. అదే అందుకే మళ్ళీ లేట్ అయింది అనమాట. ఆ తర్వాత చిన్న ట్రిప్పులు తీసుకున్నాను అనమాట. 9, 10, 11, 12 12 ట్రిప్స్ అనమాట. 12 ట్రిప్స్ మనకి దగ్గర 450 రూపీస్ అయింది అనమాట మనకి. ఇది ప్రమోషన్ డబ్బులు కల్పించాడు మాకు 450 అనేది. ఓకేనా? ఇది మొత్తం అమౌంట్ కలిపి మనకి 3813 అయిందనమాట. ఓకేనా? ఆ రోజు మనకి ఒకసారి క్యాలిక్యులేషన్ చూసుకుంటే మనకి ఆ రోజు నాకు 3813 రూపాయలు కదా. ఓకే, ₹13 మైనస్. దాంట్లో మనకు ఫస్ట్ ట్రిప్ తీసేద్దాం. అది ఎందుకంటే మనకి ఆ రోజు సంపాదన కాదనమాట. అది ఆ రోజు జరిగింది. కానీ ఏంటంటే 8వ తారీఖు నైట్ చేసి 12 లోపు అయింది ఆ ట్రిప్ మనకు అనమాట. అది ఆ రోజు 8వ తారీఖు నైట్ చేసాం. ఆ ట్రిప్ అనేది దాంట్లో కౌంట్ అయిపోయింది అనమాట మనకి. ఓకే, ఆ రోజు చేసింది చెప్తాను మీకు. 3600 అనేది మనకి అసలు అమౌంట్ అనేది అనమాట. ర్యాపిడ్లో అలాగే మనకి అదే రోజు ర్యాపిడో ట్రిప్ ₹310 జరిగింది. అదే రోజు అనమాట. ఇది దీంట్లో మనం మైనస్ ఒకసారి చేంజ్ కొట్టిస్తే 500. ఆ తర్వాత మైనస్ మళ్ళీ ₹250 పెట్టి చేంజ్ కొట్టించాను. తర్వాత లాస్ట్లో ఇంటికి వెళ్ళినప్పుడు మనకి 400 పెట్టి చేంజ్ కొట్టించాను అనమాట. టోటల్ అమౌంట్ చూసుకునే మనకి ₹2760 అనేది ఆ రోజు అమౌంట్ మనకి జరిగిందనమాట. ఓకే, ఇది లెక్క. అలా చూసుకుంటే 13వ తారీఖు ఎస్టర్డే అన్నమాట. ఎస్టర్డే చూడండి మనకి ఎంత అయినా జరిగింది 8 అవర్స్లో. మనం ఆ తర్వాత చూసుకుంటే మనకి 11వ తారీఖు 12వ తారీఖు పెద్దగా చేసింది లేదు, నార్మల్గా చేసాం అనమాట. అది కూడా ఇంట్లో అవసరాల కోసం, సామాన్ల కోసం చేసిందే, అది పెద్ద కౌంట్ కాదు. మనం చూసుకుంటే 13వ తారీఖు ఏమైందంటే మనకి అచ్చంగా ఊబర్ ట్రిప్లే చేశాను. అది కూడా 3 ట్రిప్లే చేశాను ఆన్లైన్లో ఉండి. దగ్గర మనం 16 గంటలు ఆన్లైన్లో ఉన్నాం. కానీ ఇంట్లో ఉండి ఆన్లైన్లో ఉన్నాను. మన పెద్ద ట్రిప్లు పడితే కానీ వెళ్ళొద్దు అనుకున్నాను అనమాట. దగ్గర నేను 16 గంటలు ఆన్లైన్లో ఉన్నా. నేను 2 గంటల 20 నిమిషాలకి మనం బయటికి వెళ్ళాను అనమాట. అప్పుడు ట్రిప్ మంచి ట్రిప్ అయితే అప్పుడు బయటికి వెళ్ళాను. మంచి ట్రిప్ ఏం కాదు, నార్మల్ ట్రిప్ అనమాట. ఇక్కడ చూపిస్తా చూడండి. మనం డ్యూటీ స్టార్ట్ చేసిన 16 గంటలు ఆన్లైన్లో ఉన్నా. నేను 2 గంటల 20 నిమిషాలకే బయటికి వెళ్ళాను అనమాట. అది బడంపేట వచ్చి మనకి కుక్కట్పల్లికి పడింది. ఓకేనా? 2 గంటల 20 నిమిషాలకి మీ ఇంట్లోంచి బయటికి వెళ్తే 9:30 గంటలకి 9 గంటల 20 నిమిషాలకి మనకి ట్రిప్ అనేది పడితే అది దగ్గర హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. అంటే 10 గంటలకు అయిపోయింది అనమాట మనకి. ఆ తర్వాత సీదా మనం ఇంటికి వచ్చేసాం అనమాట. మన ఇంటి దగ్గరలో పడింది అనమాట అది. ఓకేనా? అంటే ఆ రోజు దగ్గర మనం 7 నుంచి 8 గంటల ఆన్లైన్లో ఉన్నాం అంతే. ఆ పని బయటికి వెళ్ళి పని చేసింది 7 గంటల నుంచి 8 గంటలు బయట పని చేసింది అనమాట. రౌండ్ ఫిగర్ వేసుకుంటే ఒక 8 గంటలు బయటలో ఉన్నాం అనమాట మనం అంతే. అలాగే చూసుకుంటే మనం ఇది ఫస్ట్ ట్రిప్, ఇది సెకండ్ ట్రిప్ అయితే మనకి ఇది, థర్డ్ ట్రిప్ అయితే మనకి ఇది,
ఇది కాస్త చూసుకుంటే మనకి 391 అనేది మనకి 20 గంటలు 20 కిలోమీటర్లు మనం మనకి 22 నిమిషాలు అయిపోయింది. అది ఓవరాల్ మీద పడింది. అందుకే తొందరగా అయిపోయిందనమాట. 20 కిలోమీటర్లు కూడా 22 నిమిషాలు అయిపోయింది మనకి. అలాగే చూసుకుంటే ఇది మనకి 1 గంట 1 అవర్ మినిట్ అదే 1 గంట 1 నిమిషం అనేది మనకి కూకట్పల్లి నుంచి మనకి ప్రతి గప్పునప్పుడు అది ఒకటి సంథింగ్ ఏదో పడింది మనకి. అది ఓవరాల్ దగ్గరలో పడిందనమాట. అంటే దగ్గర మనం హాఫ్ అన్ అవర్ అనేది మనం మనకు ట్రిప్లు ఏం పడలేదు. పడినా మనకు దొరకట్లేదు అనమాట అవి. ఓకే, తర్వాత ఈ ట్రిప్ పడింది మనకి. ఇది మనకి 202 రూపీస్ 15 నిమిషాలు అయిపోయింది. ఆ తర్వాత చూసుకుంటే మనకి ఇది 194 7 కిలోమీటర్లు 18 నిమిషాలు పైన. ఓకేనా, ఇది చూసుకుంటే 360 రూపాయలు. ఇది 16 గంటల 16 కిలోమీటర్స్ 16 కిలోమీటర్ అనమాట. అది దాదాపు చూసుకుంటే అది కూడా 15 మినిట్స్ ఆ టైంలో అయిపోయింది అనమాట మాకు. అంటే 1 అవర్ వేసుకోవడమే. 1 అవర్లో మనకి 366 అనమాట. లాస్ట్ ట్రిప్ అనేది మనకి ఇది మాత్రం 35 నిమిషాలు ప్లస్ 10 కిలోమీటర్ ప్లస్ మనకు అమౌంట్ వచ్చింది 187 రూపీస్. ఓకేనా, క్యాష్ కట్ అయితే 170 రూపీస్. ఓకేనా, ఇది టోటల్ మీద 7 ట్రిప్స్ చేశాను. 7 ట్రిప్స్కి మనకి 2331 రూపాయలు తిరిగింది అనమాట. 331 రూపాయలు అనేది ఊబరు. అలాగే మనం సిఎన్జి కొట్టింది 635 రూపాయలు. సిఎన్జి మనం కొట్టించింది చూడండి, మీరే చూసుకోండి. సిఎన్జి ఆ రోజు కొట్టించింది 635 రూపాయలు. ఊబర్ అమౌంట్ ఇది. సిఎన్జి ప్లస్ మన సిఎన్జి మనం తీసేస్తే 635 రూపాయలు. మనకి అమౌంట్ వచ్చింది 1690 రూపాయలు. మనకు మెయిన్ అమౌంట్ ఆ రోజు వచ్చింది అనమాట. 8 అవర్స్ ఆన్లైన్లో ఉండి పని చేస్తే 1690 రూపాయలు మనకు వచ్చాయన్నమాట. ఓకేనా.